వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారి ఆశీస్సులు గౌరవ శాసనసభ్యులు ఉత్తరకోట శాసనసభ్యులు మురళీ గారు, చిత్తూరు శాసనసభ్యులు జగన్ గారు, ఈ యొక్క వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఈవో గారు, ఇతర కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, ఇతర పెద్దలు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ 1, బ్లాక్ 2 పై 2-3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతో మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దేవాదాయ శాఖ ఇతర డోనర్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో వారు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి కలిపి అనేక దేవాలయాల్ని అభివృద్ధి చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సహకారంతో, ఆర్థిక సౌలభ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీవాణి ఆలయాలని ఎక్కడైతే ఆలయం లేదో అక్కడంతా ఆలయం నిర్మాణం చేయాలి. ఆలయంలో కూడా ఏ రకమైనటువంటి విగ్రహాలు కావాలని ఆ గ్రామస్తులు, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కోరుతారో వాళ్ళ ఆలోచన మేరకే ఈ యొక్క శ్రీవాణి ఆలయాలు నిర్మాణం చేయాలని చెప్పి కూడా వారు నిర్ణయించడం జరిగింది. అందుకే శ్రీవాణి ట్రస్ట్లో ఆలయం దానికి నామకరణం శ్రీవాణి భజన మందిరాలు అని చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న అనేక నిర్ణయాల దేవాదాయ శాఖ ప్రక్షాళనలో భాగంగా ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా నాకు ఇచ్చిన బాధ్యతల్ని నెరవేరుస్తూ 23 మాసాల్లో అనేక ఆలయాల్ని రాష్ట్రంలోనే మొదలుపెట్టాం. అందులో కామన్ గుడ్ ఫండ్ జీర్ణోద్ధరణ కార్యక్రమం కింద ఇప్పటికే 691 ఆలయాలను ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో 812,65,00,00,000 రూపాయలతో మొదలు పెట్టడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం, ఆలయాల జీర్ణోద్ధరణ కార్యక్రమం గతంలో స్వతంత్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో కానీ, విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో గత పాలకుల సమయంలో కానీ ఈ యొక్క ఆలయాలు నిర్మాణం చేయలేదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం మొదలుపెట్టింది. భజన మందిరాలను నిర్మాణం చేయాలి. దీనికి కూడా కొన్ని కండిషన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. 5 సెంట్ల భూమి కానీ ఆ గ్రామంలో ఉంటే దానికి 20 లక్షల రూపాయలతో ఒక నిర్మాణం, 10 సెంట్ల భూమి కానీ ఉంటే అక్కడ 30 లక్షలు, 15 సెంట్ల నుంచి 20 సెంట్ల భూమి కానీ ఉంటే 40 లక్షల రూపాయలతో భజన మందిరం ఏర్పాటు చేసి ఆ భజన మందిరంలో కూడా ఉండవలసినటువంటి విగ్రహాలు ఏమి ఉండాలి అని అంటే ఆ గ్రామస్తులు ఎవరిని కోరుకుంటే ఆ యొక్క ఆధ్యాత్మిక పరమైన ఆ విగ్రహాలనే అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పుష్కరాలు వస్తున్నాయి. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. గోదావరి పుష్కరాలు మనకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అదృష్టం ఏమంటే
ఇప్పటికి ఇది 3వ పుష్కరాల్లో కూడా పాల్గొని నిర్వహించేటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ ప్రాంతం, ఈ జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4వ దఫా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం వచ్చింది. ఈ అదృష్టం కూడా ఇది అందరికీ వచ్చేటువంటి అవకాశములు కాదు, అందరికీ దక్కే అదృష్టం కూడా. 3 దఫాలు కూడా ఆయనే ఈ యొక్క గోదావరి పుష్కరాలు నిర్వహించబోతున్నారు. ఆయన ఆధ్వర్యంలో జరిగే ఈ గోదావరి పుష్కరాలు, దాని తర్వాత వచ్చే 2028లో కృష్ణా పుష్కరాలకు కూడా ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారే దాని నిర్వహణ బాధ్యతల్ని మా అందరికీ అప్పచెప్పడం జరిగింది. ఈ పుష్కరాల్లో ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేయాలి. ఎక్కడైనా వాటి బాగోగులు చూడాలి. గత పాలకులు వాటిని నిర్లక్ష్యం చేశారని చెప్పి ఇప్పటికే 43 ఆలయాల్లో పనుల్ని పూర్తి స్థాయిలో చేసి 27 జూన్కంతా వాటిని తయారు చేయడానికి 51,79,00,000 రూపాయలతో గోదావరి పుష్కరాల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా పునర్నిర్మాణం చేస్తున్నాం. చవితి బ్రహ్మోత్సవాల సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కూడా స్థానిక శాసనసభ్యులు సోదరులు మురళి గారు కానీ, జగన్ గారు కానీ, స్థానిక అధికారులు, ఆలయ పాలకవర్గ చైర్మన్లు అందరూ కలిసి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ కావాలి అని అడగడం, ఆ అడిగిన వెంటనే మేము కూడా ఆ ఆలయాలను చూడడానికి వెళ్ళడం కూడా జరిగింది. వెళ్ళినటువంటి దానిలో ముఖ్యంగా అర్ధగిరి దేవస్థానాన్ని దాదాపుగా టెంపుల్ టూరిజం కింద తీసుకొచ్చి దానిలో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కుప్పం వచ్చినప్పుడు కూడా వారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సార్, టీటీడీ శ్రీవారి టికెట్లలో అవినీతి జరిగిందని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. దానిపైన మీ సమాధానం సార్? శ్రీవాణి టికెట్లు ఎవరికి కూడా ఒక్క టికెట్ కూడా మొత్తం అంతా కంప్యూటరైజ్డ్ సిస్టమ్. ఆన్లైన్ ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో అవినీతి జరిగింది లేకపోతే జరిగింది అంటే అసలు ఈ సిస్టమే పెట్టకుండా గతంలో ట్రావెల్స్ వాళ్ళకి ట్రావెల్స్ బుకింగ్ల కింద టికెట్లు బుక్కులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మా ప్రభుత్వాల్లో, మా పాలకవర్గాల్లో ఆక్షేపించడం అనేది సరైన విధానం. మీరు చేయలేనటువంటి సాహసం ఇవాళ మేము చేస్తున్నాం. 100% ప్రతి ప్రధానమైన ఆలయంలో సేవలన్నీ ఆన్లైన్లో ఉండాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాన్ని అమలు చేస్తున్నాం. ఇంకా అలవాటు పడడం లేదని అక్కడెక్కడ ఒక 5% టికెట్లు నేరుగా పెడుతున్నామే తప్ప ఆ 5% కూడా తీసి అన్ని ప్రధానమైన ఆలయాల్లో, తిరుమలలో జరిగే శ్రీవాణి టికెట్లతో పాటు అన్ని ఆలయాల్లో కూడా ఆన్లైన్ టికెటింగే పెట్టాలి. ఎక్కడ కూడా టికెట్లు కియాస్కులు పెట్టి, కౌంటర్ పెట్టి డబ్బులు తీసుకుని టికెట్ ఇచ్చే పని ఉండకూడదు ఈ రాష్ట్రంలో అన్నది ముఖ్యమంత్రి గారి ఆదేశం. దాన్నే పాటిస్తాను సార్. నేను కూడా ఈరోజు ఈ కార్యక్రమాలతో కానీ కమిషనర్లతో, ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరికి మెసేజ్ పెట్టి లేకుంటే ఫోన్లో నేనే డైరెక్ట్గా మాట్లాడి వెంటనే వాటిని మంజూరు పత్రాలని పంపించమని చెప్పి ఆదేశాలు ఇస్తాను. లేకుంటే ఒకరోజు సమయంలో నేను అక్కడ పోగానే ఫైల్ తెప్పించుకొని ఆదేశించాను. ఏ విషయంలో కూడా ఒక్క పైసా టీటీడీ వాళ్ళు మంజూరు చేసింది వెనక్కిపోయే ప్రసక్తి లేదు. టీటీడీ బోర్డుని, టీటీడీ అధికారుల్ని, చైర్మన్ గారిని,